హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈవెన్ ఇన్ఫో. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్సికి సంబంధించి టెలికామ్ సర్వీసెస్ అనగా ఫోన్ రీఛార్జ్ సంబంధించిన సర్వీసెస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం. సో మనం బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఏదైతే మన యొక్క సిఎస్సి ఐడి అయితే ఉందో దాన్ని ఓపెన్ చేసుకుందాం. సో చేసుకున్నాక టెలికామ్ సంబంధించిన సర్వీసెస్ ఇక్కడ ఉంది కదండి, ఈ టెలికామ్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. సో మొబైల్ ప్రీపెయిడ్లో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్, రిలయన్స్ జియో, విఐ, ఇలా ఎంటీఎన్ఎల్, ఇలా అన్నీ ఉంటాయండి. దీంట్లో మనం ఏ సర్టెన్ థింగ్ని దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ప్రీపెయిడ్ బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళి ఒక నెంబర్ టైప్ చేద్దాం. ఇలా ఒక నెంబర్ని టైప్ చేసాం. దీనికి రీఛార్జెస్ ప్యాకేజెస్ చూపిస్తుంది. సో ఇక్కడ రీఛార్జ్ ప్యాకేజెస్ అంటే ఇక్కడ చూడండి, ఇది 2G అండ్ 3G, ఇది నెట్వర్క్ మాట. నెట్వర్క్ అంటే ఇంటర్నెట్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది సో ఇది ఒక టైపు. తర్వాత ఇది కాంబో ప్యాక్ అండి. అటు ఇంటర్నెట్, అదే మన అన్లిమిటెడ్ అంటాం కదా, అన్లిమిటెడ్ ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇవన్నీ అన్లిమిటెడ్ ప్యాకేజెస్. సో ఇది 395 days ప్యాకేజ్ అండి. ఇది డేకి 3 GB డేటాతో. ఇదేమో 2 GB డేటాతో, ఇదేమో 1 GB డేటాతో వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైతే సర్టెన్ థింగ్ ఉందో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చూడండి, ఇది రోమింగ్ కాల్స్కి, ఇది టాప్అప్కి జస్ట్ 10 రూపీస్ వేసుకోవాలంటే ఈ 10 రూపీస్ దాన్ని మీద క్లిక్ చేసుకొని 10 రూపీస్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఒక 10 రూపీస్ వేద్దాం ఇప్పుడు. సో ఏం లేదండి, చాలా ఈజీ. మనం దీంట్లో ఉన్న ఆప్షన్స్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని దానికి మన యొక్క వాలెట్, మన కరెంట్ బిల్ ఎలా కడతామో అదేవిధంగా వాలెట్ కీని పే చేస్తే చూడండి ఈ విధంగా పేమెంట్ అవుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ నేను 10 రూపీస్ వేసాను ఈ నెంబర్కి, బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్. సో ఇదే విధంగా మనం టెలికామ్లో విఐకి వేయచ్చు, రిలయన్స్కి వేయచ్చు అండ్ ఎయిర్టెల్కి, ఇలా ప్రతి దానికి మనం రీఛార్జ్ అనేది చేయొచ్చండి. ఈ విధంగా టెలికామ్ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇంకా మనకి ఈ మొబైల్ పోస్ట్ పెయిడ్స్ కూడా ఉంటాయి. పోస్ట్ పెయిడ్ బిల్ పే చేయడం కూడా ఉంటుంది. బట్ అది అంటే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఇక్కడ ఇవన్నీ ఉంటాయని తెలుసు, బట్ మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇటు సైడ్ అంత వర్కింగ్ కూడా ఉండదు. మనం ఎక్కువగా మ్యాక్సిమం వాడేది మొబైల్ ప్రీపెయిడ్సే కాబట్టి నేను మొబైల్ ప్రీపెయిడ్స్ మీకు చూపించా. ఇప్పుడు ఏదైతే బిఎస్ఎన్ఎల్ నేను రీఛార్జ్ చేశానో అదే విధంగా మిగతా నెట్వర్క్స్కి, మిగతా దానికి కూడా మనం రీఛార్జ్ అనేది అదే సేమ్ థియరీలో చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.